తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమ పేరిట నమ్మించి ప్రాణాలు తీయడమే కాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన రవీంద్ర ఉదాంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తుంది. విశాఖ జిల్లా గాజువాకలో వెలుగు చూసినటువంటి మౌనిక హత్య కేసు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. ఒక ఉన్నత విద్యావంతుడు, దేశాన్ని రక్షించాల్సినటువంటి నేవీ ఉద్యోగి రవీంద్ర ఇంతటి క్రూరత్వానికి ఎలా ఒడిగట్టాడనే అంశంపైన పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో ఇప్పుడు విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఈ ఘాతుకం వెనుక ఉన్న కారణాలు, ఆ పక్కా స్కెచ్ చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగ్గుర్లు పొడవడం ఖాయం. మౌనిక రవీంద్రల పరిచయం కొన్నేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మొదలైంది. 2021 కరోనా సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. అయితే రవీంద్రకు అంతలోనే వేరే యువతితో వివాహం జరిగింది. భార్య గర్భవతి కావడంతో డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళిన సమయంలో రవీంద్ర తన పాత ప్రేయసి మౌనికతో మళ్ళీ సంబంధాన్ని కొనసాగించాడు. కానీ తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక పట్టుబట్టడం, అతని నేవీ ఐడి కార్డును తన వద్దే ఉంచుకోవడం రవీంద్రకు మింగుడు పడలేదు. తన ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భయపడిన అతను ఆమెను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. హత్య చేయడానికి ముందే రవీంద్ర ఒక పక్కా ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా ఒక కత్తిని, క్లినిక్ సామాగ్రిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. నిన్న మధ్యాహ్నం మౌనికను తన అపార్ట్మెంట్కు పిలిపించిన రవీంద్ర మొన్న తన ఐడి కార్డు ఇవ్వాలని ఆమెను కోరాడు. కానీ ఆమె పెళ్లి ప్రస్తావన తేయడంతో ఇద్దరి మధ్య మరలా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో మౌనిక గొంతు నులిమి చంపేసిన రవీంద్ర ఆపై తనలోని రాక్షసుడిని బయటకు తీశాడు. తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో, మరికొన్నింటిని బాక్సులో దాచిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా తలా చేతులను అడవివరం ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అక్కడ కాల్చేశాడు. అయితే పాపం పండగ మానదన్నట్లుగా ఈ ఘోరాన్ని భరించలేక రవీంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఆ స్నేహితుడు వెంటనే రవీంద్ర కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ క్రూరమైనటువంటి హత్య వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి పోలీసులు రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి ఏప్రిల్ 10వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో నిందితుడిని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా, రవీంద్ర మరెవరు, నోరు మెదపనటువంటి విషయాలు ఇంకేమన్నా ఉన్నాయి, ఏమున్నాయనేటువంటి విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు కస్టడీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు కూడా సేకరించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనా కూడా రవీంద్ర చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి హత్య ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే హత్య చేయడం ఒక ఎత్తు అయితే, హత్య తర్వాత మౌనిక యొక్క శరీర భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా చేసి ఆ హత్యను కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ హత్య నుంచి తప్పించుకోవడం కోసం అతను చేసినటువంటి ఈ ఉన్మాదమైనటువంటి పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహవేశాలకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో తనకి కఠిన శిక్షలు పడాలంటూ అటు మౌనిక బంధువులు, మౌనిక ఇంటి పక్కన ఉన్నటువంటి స్థానికులు వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ వ్యక్తికి బ్రతికే హక్కు లేదంటూ ఉరిశిక్ష వేయాలంటూ మౌనిక తండ్రి కూడా అక్కడ తన యొక్క వాదనను వినిపిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి రవీంద్ర కస్టడీకి పోలీసులు తీసుకుంటే ఇంకా ఎలాంటి అంశాలు బయటికి వస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.